హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భరత్ ఇంటికి రాకపోవడంతో మీనాక్షి అయితే అవనికి ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా అవని మీనాక్షి ఫోన్ చూసి కంగారు పడుతూ అమ్మా ఏమైందమ్మా అని అడగడంతో ఇక మీనాక్షి అయితే బోరున ఏడ్చేస్తుంది. మీనాక్షి ఏడుపుని విన్న అవని అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు, ఏం జరిగిందో చెప్పు అని అడగడంతో అమ్మ అవని భరత్ ఉదయం అనగా వెళ్ళాడు. కనీసం ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు. నాకెందుకో కంగారుగా ఉంది. వాడికి ఏమైందో ఏంటో అని నాకు భయంగా ఉంది అని చెప్పడంతో ఇక అవని అయితే అమ్మ నువ్వేం బాధపడకు, భరత్ ఎక్కడున్నాడో నేను వాడికి ఫోన్ చేసి మాట్లాడతాను అని అంటుంటే వాడు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. అమ్మా నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు, ప్రణతి ఉందా అని చెప్పి ఇక ప్రణతికి ఫోన్ ఇమ్మంటుంది. ప్రణతితో మాట్లాడుతూ చూడు ప్రణతి, అమ్మని జాగ్రత్తగా చూసుకో, భరత్ని ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అని చెప్పడంతో వదిన ఉదయం ఫోన్ చేస్తే రాజేశ్వరి అత్తయ్య వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచింది అని చెప్పాడు. ఇప్పుడేమో ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు అని చెప్పడంతో ఇక ప్రణతి మాటలకి అవని అయితే చూడు నువ్వు ముందు ధైర్యంగా ఉండు, అలాగే అమ్మకి ధైర్యాన్ని చెప్పు, నేను భరత్ని ఇంటికి పంపిస్తానని చెప్తున్నాను కదా అంటూ ఇక అవని కాల్ కట్ చేస్తుంది. పక్కన ఉన్న అక్షయ్ అయితే అవని ఏమైంది, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు, అసలు ఏం జరిగింది అని అంటుంటే ఏవండి రాజేశ్వరి పిన్ని మన భరత్ని ఇక అక్షయ్ అడగడంతో అవని జరిగిందంతా అక్షయ్కి చెప్తుంది. ఒక్కసారిగా అక్షయ్ కోపంతో అదేంటవని భరత్ని అత్తయ్య అలా లాక్ చేయడమేంటి, ఇప్పుడే వెళ్ళి అత్తయ్యని నిలదీద్దాం, భరత్ని ఇంటికి తీసుకొద్దామంటూ ఇక అక్షయ్ అవని ఇద్దరు కూడా భరత్ కోసం బయలుదేరతారు. ఇక అవని అయితే అక్షయ్తో ఏవండి మీకు ముక్కు మీద కోపం, అక్కడ మీరు ఎటువంటి ఆవేశపడకండి ప్లీజ్ అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి నచ్చ చెప్తూ ఉంటుంది. అక్షయ్ కూడా సరే అవని నేను ఏం కోపడ్ను, కానీ అక్కడెవరన్నా నిన్ను ఏమన్నా అంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే భరత్ అయితే కారు డ్రైవ్ చేసుకుంటూ సడన్గా ఇక అవని అక్షయ్లు వస్తున్న స్కూటీకి అయితే డాష్ ఇస్తాడు. ఒక్కసారిగా అవని అక్షయ్ ఇద్దరు కోపంగా రేయ్ ఎవర్రా కళ్ళు కనిపించట్లేదా అంటూ కిందకి దిగేసరికి ఇంకా భరత్ వాళ్ళని చూసి అక్క అంటూ చాలా హ్యాపీగా వాళ్ళ దగ్గరికైతే వెళ్తాడు. ఇక అవని అయితే భరత్ నీకోసమే వెతుకుతున్నాం, అసలు ఉదయం అనగా ఇంటి నుంచి వెళ్ళావట, పైగా అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కట్ చేస్తున్నావట, ఇక ప్రణతి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో పెట్టావంట, ఎందుకు ఇదంతా అని అడగడంతో అక్క నేను పనిలో ఉన్నాను, మరి అట్లాంటప్పుడు పదే ఫోన్ చేస్తుంటే ఏం చేయని చెప్పు అని అంటుంటే రే ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు పనిలో ఉన్నావని చెప్తే సరిపోతుంది కదా, నువ్వలా చేసేసరికి అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా, నీకోసం ప్రణతి చాలా అంటే చాలా భయపడుతుంది, అమ్మ అయితే ఏడుస్తుంది అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ సడన్గా కారు వైపు చూస్తుంది. భరత్ ఏంట్రా ఇంత పెద్ద కారు నీకెక్కడిది అని అంటుంటే ఇది రాజేశ్వరి మేడం నాకు గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని భరత్ మాటలకి షాక్ అయిపోతుంది. ఇక అక్షయ్ అయితే అదేంటి భరత్ నీకు జాబ్ ఇవ్వడమే ఎక్కువ, మరి ఇంత పెద్ద కార్ని గిఫ్ట్గా ఇచ్చింది అంటే నీకు ఇంకా అర్థం కాలేదా, నిన్ను నీ కుటుంబానికి దూరం చేయడం కోసం రాజేశ్వరి అత్తయ్య ఏదో పథకం వేసిందని అర్థం కావట్లేదా అంటూ ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి భరత్ చూడండి బావగారు, మీకంటే నేను ఎక్కువ హోదాలో ఉన్నానని మీకు కాస్త నా మీద జలస్ ఉండొచ్చు, కానీ ఇలా మొహం మీదే చెప్పేంత జలస్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి నా టాలెంట్ నచ్చి నాకు జాబ్ ఇచ్చారు, అలాగే నా బిహేవియర్ నచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చారు, అందుకే నేను ఇలా ఉన్నాను. అందరూ నాలా ఒక్కసారే ఎదిగిపోవాలంటే అది అంత వీలు కాదులే, మీరు ఇంత కష్టపడుతున్నారు,
కానీ ఏం లాభం అంటూ ఇక భరత్ అయితే అక్షయ్ని కాస్త చులకని చేసి మాట్లాడుతుంటాడు. ఆ మాటలకి అక్కడే ఉన్న అవని భరత్ అని గట్టిగా అరవడంతో, సారీ అక్క, బావగారిని అలా మాట్లాడడం వల్ల నీకు కాస్త బాధ అనిపించచ్చు, కానీ బావగారు మాత్రం నన్నేదైనా అనొచ్చా? రాజేశ్వరి మేడంకి నేనంటే చాలా ఇష్టం. అలాగే ఆవిడ ఫ్యామిలీ గొడవల్ని ఇందులోకి తీసుకురావద్దని ముందే చెప్పారు. మరి మీరెందుకు పదే పదే ఫ్యామిలీ గొడవల గురించి మాట్లాడుతూ ఇలా నన్ను అక్కడి నుంచి మానేయమని, అలాగే ఆవిడికి దూరంగా ఉండమని ఏదేదో చెప్తున్నారు? నేను బాగుపడ్డం మీకు ఇష్టం లేనట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ఇక భరత్ అయితే వాళ్ళ మీద కోపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్షయ్ అయితే అవనితో, అవని, భరత్ ఏంటి ఇంతలా మారిపోయాడు? అసలు భరత్ అలా మాట్లాడుతున్నాడేంటి అని అంటుంటే, ఏవండి, ఆ మాటలన్నీ వాడివి కదండి, వాడి వెనుకున్న రాజేశ్వరి పిన్నివి. ఒకసారి మనం రాజేశ్వరి పిన్నిని కలవాలండి అని చెప్పి ఇక అక్షయ్ అలాగే అవని ఇద్దరు కూడా రాజేశ్వరి దగ్గరికి వెళ్తారు. రాజేశ్వరి అవని అక్షయ్లని చూసి ఇక గుమ్మం దగ్గరే తన వాచ్మ్యాన్తో, చూడండి, నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, ఎవరిని లోపలికి రానివ్వద్దు అని ముందుగానే వాచ్మెన్కి ఫోన్ చేసి చెప్పడంతో ఇక వాచ్మెన్ అయితే అవనిని అలాగే అక్షయ్ని గుమ్మం దగ్గరే నుంచోపెట్టేస్తారు. ఇక అక్షయ్ అయితే, ఏంటయ్యా మమ్మల్ని ఇక్కడే ఆపేస్తున్నావు? అసలు మేము ఎవరనుకుంటున్నావు? ఆవిడ మా మేనత్త అని అంటుంటే, చూడండి సార్, ఎవరొచ్చినా సరే లోపలికి రానివ్వద్దని రాజేశ్వరి మేడం చెప్పారు. ఆవిడ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నానని చెప్పారు అని చెప్పి ఇక వాచ్మెన్ అయితే అక్షయ్తో అవనితో చెప్పడంతో, అవని, ఏవండి, ఇంపార్టెంట్ మీటింగ్ అంటున్నారు కదా, చూద్దాం అని చెప్పి అక్కడే నుంచుని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో చాలా ఆవేశంగా ఇక చక్రధర్ అయితే వస్తాడు. చక్రధర్ని చూసిన అవని ఒక్కసారిగా షాక్ అవుతూ, నానా, మీరేంటిక్కడ? తిరిగి మళ్ళీ మీరు పిన్ని దగ్గరికి వచ్చేసారా అని అంటుంటే, చూడమ్మా అవని, నేను ఇక్కడ ఉండడానికి రాలేదు, ఇక్కడ రాజేశ్వరిని నిలదీయడానికి వచ్చాను అని అంటూ ఉంటే ఇక అవని అయితే, ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే, అవును అవును అవని, ఈరోజు అన్ని నిజాలు అందరికీ తెలియాల్సిందే. భరత్ని తన వైపుకు తిప్పుకోవడానికి రాజేశ్వరి చాలా ప్రయత్నాలే చేసింది. అలాగే భరత్ని మీనాక్షి నుంచి దూరం చేయడానికి ఆల్రెడీ ఒక మెట్టు ఎక్కేసింది. మరి ఇదంతా చేసినప్పుడు మీనాక్షి కన్న కూతుని కూడా తిరిగి మళ్ళీ తన దగ్గరికి పంపించాలి కదా. పల్లవి తన కూతురు కాదని మీనాక్షి కూతురున్న నిజాన్ని అందరికీ తెలియాలంటే నేనిప్పుడు నోరు విప్పాలి, నన్ను వెళ్ళనివ్వమ్మా అంటూ ఇక చక్రధర్ అయితే లోపలికి వెళ్ళబోతూ ఉంటే, చక్రధర్ మాటలకి అవని అయితే, ఆగండి నాన్న, ఆగండి, ఇది ఆవేశపడే టైం కాదు, ప్లీజ్ నా మాట వినండి అంటూ ఇక అవని అడ్డుపడుతూ ఉంటే పక్కనే ఉన్న అక్షయ్, ఎందుకు అవని, ఎందుకు ఆపుతున్నావు? మావయ్య అన్నదాల్లో తప్పేముంది? చూడు, భరత్ని అత్తయ్య ఎంతగానో ప్రేమించారు, అలాగే తన దూరం అయితే బ్రతకలేను అంటున్నారు. మరి అట్లాంటిది ఇప్పుడు ఉన్న బలంగా రాజేశ్వరి అత్తయ్య వచ్చి భరత్ నా కన్న కొడుకని అత్తయ్య నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. పైగా పల్లవి గురించి నిజాన్ని బయట పెట్టద్దని నీకే వార్నింగ్ ఇచ్చారు. మరి పల్లవి మీద ఆవిడకి అంత ప్రేమ ఉన్నప్పుడు భరత్ విషయంలో ఆవిడ చేస్తుంది తప్పని ఆవిడికి అనిపించట్లేదా? ఆ విషయం ఈరోజు అందరికీ తెలియాల్సిందే అని చెప్పి ఇక అక్షయ్ కూడా చక్రధర్కి సపోర్ట్ చేస్తుంటాడు. ఇక అవని అయితే, ఏవండి, ఏంటండి మీరు కూడా అని చెప్పి ఇక అక్షయ్తో మాట్లాడుతుండగా సడన్గా పల్లవి అయితే వస్తుంది. ఒక్కసారిగా పల్లవి వీధి గుమ్మంలో నుంచున్న ముగ్గురిని చూసి షాక్ అయిపోతుంది. మీరేంటి ఇక్కడ అని చెప్పి పల్లవి ఆశ్చర్యపోతూ వాళ్ళని అడుగుతూ ఉంటే ఇక అవని లోపల, పిన్ని ఏదో మీటింగ్లో ఉంది అన్నారు అని అంటుంటే, ఏంటి మామ్ మీటింగ్లో ఉందా అయితే అని అడుగుతుంటే ఇక అక్కడే ఉన్న వాచ్మెన్, మేడం, లోపల పెద్ద మేడం గారు మీటింగ్లో ఉన్నాను, ఎవరిని లోనికి రానివ్వద్దని చాలా గట్టిగా చెప్పారు, అందుకే వీళ్ళని లోపలికి పంపించకుండా ఇక్కడే ఆపాను అని చెప్పడంతో ఇక పల్లవి తను వెళ్ళబోతుంటే, మేడం, లోపల పెద్ద మేడం అని అంటుంటే, నేను ఈ ఇంటి వారసురాల్ని, నువ్వు చెప్తున్నా ఆ పెద్ద మేడం కూతుర్ని అని చెప్పి
ఇక పల్లవి అయితే ఆ వాచ్మెన్ని పక్కకు గంటేసి తనైతే లోపలికి వెళ్తుంది. తను వెళ్ళేసరికి ఇక రాజేశ్వరి అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ కనిపిస్తుంది. ఒక్కసారిగా పల్లవిని చూసి, బేబీ వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, దా కూర్చో, ఈరోజు నీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను అని చెప్పడంతో, మామ్ నా విషయం పక్కన పెట్టండి, కానీ బయట అని అంటుంటే వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు, ప్రశాంతంగా భోంచేయి అని చెప్పి ఇక పల్లవిని కూర్చోబెట్టి భోజనం పెడుతుంటే పల్లవి మాత్రం ఆశ్చర్యంగా రాజేశ్వరి వైపు చూస్తూ, మామ్ నువ్వేదో మీటింగ్లో ఉన్నావని అని అంటుంటే, ముందు భోంచేయి తర్వాత మాట్లాడుకుందామంటూ ఇక రాజేశ్వరి అయితే పల్లవితో మాట్లాడుతుంది. ఇంతలో అక్కడికి భరత్ కూడా వస్తాడు. భరత్ అయితే ఆరు బయట ఉన్న వాళ్ళ ముగ్గురిని చూసి షాక్ అవుతాడు. ఇంకా అక్క మీరేంటి ఇక్కడ అని అంటుంటే, ఏంట్రా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటుంటే, ఏం లేదు అమ్మ పదే పదే ఫోన్ చేస్తుంది కదా అని వెళ్ళి మాట్లాడి వచ్చాను. ఈరోజు నా లంచ్ ఇక్కడే, నా కోసం రాజేశ్వరి మేడం చేపల పులుసు చేశారు, దాన్ని భోంచేయడం కోసమే వచ్చాను. అయినా మీరిక్కడేంటి, ఈయన కూడా ఇక్కడున్నాడేంటి అని చెప్పి ఇక భరత్ అయితే వాళ్ళని అడుగుతూ ఉంటే, ఇంతలో వాచ్మెన్కి ఫోన్ అయితే వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత వాచ్మెన్ భరత్ దగ్గరకు వచ్చి, సార్ మిమ్మల్ని మేడం లోపలికి రమ్మంటున్నారు అని చెప్పడంతో ఇక భరత్ లోపలికి వెళ్తుంటే, అక్షయ్ ఏయ్ ఏంటయ్యా, వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్తున్నారు, కానీ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, మమ్మల్ని లోపలికి పంపించకుండా ఇలా ఎండలో నుంచోపెట్టావేంటి అని అడుగుతూ ఉంటే, ఆ మాటలకి వాచ్మెన్, సార్ పెద్ద మేడం మిమ్మల్ని రానివ్వద్దు అన్నారు, అందుకే మిమ్మల్ని ఇక్కడే నుంచోపెట్టాను అని చెప్పి ఇక వాచ్మెన్ అయితే అక్షయ్తో మాట్లాడుతూ ఉంటే, ఒక్కసారిగా చక్రధర్, రేయ్ ఎవరిని ఆపేస్తావురా, నేను ఈ ఇంటి యజమానిని అని అంటుంటే, సారీ సార్, ఇంతకుముందు మీరిచ్చిన జీతాన్ని తీసుకున్నాను, కానీ ఇప్పుడు పెద్ద మేడం గారు నాకు జీతం ఇస్తున్నారు, ఆవిడ చెప్పింది నేను చెయ్యాలి కదా అంటూ వాచ్మెన్ అయితే ఇంకా చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే, ఇంతలో రాజేశ్వరినే అక్కడికి వస్తుంది. ఏంటి ఇక్కడికి వచ్చి గొడవ చేయాలనా, అందరూ అనుకుని వచ్చారు, చూడండి మీరిక్కడ ఎట్లాంటి గొడవ చేసినా ఎట్లాంటి ప్రయోజనం లేదు, మీరు ఒకవేళ ఏదన్నా నిజాన్ని బయట పెట్టాలనుకున్నా అది మీకే నష్టం అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే ముఖ్యంగా చక్రధర్ దగ్గరికి వెళ్ళి, మీరు చాలా ఆవేశంగా వచ్చినట్టున్నారు, మీ పెద్ద భార్య కొడుకు దూరం అవుతున్నాడని చాలా బాధపడుతున్నట్టుంది, ఆ బాధని తట్టుకోలేక అన్ని నిజాలు బయట పెట్టాలని వచ్చారు, అంతే కదా, ఆల్రెడీ నా కొడుక్కి ఆ పేదరికం నుంచి లగ్జరీ లైఫ్లోకి తీసుకొచ్చేశాను, వాడు ఇక ఆ పేదరికంలోకి ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టలేడు, వాడికి మీరు ఎన్ని చెప్పినా సరే ఈ తల్లిని కాదని వెళ్ళడు, మీరిప్పుడు వాడికి నిజం చెప్పి వాడి దగ్గర మరింత శత్రువుగా మారడం తప్ప ఇక మీకు కలిసొచ్చే మార్గమే లేదు అంటూ ఇక రాజేశ్వరి అయితే చక్రధర్కి కూడా గట్టిగా చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్తూ, వాచ్మెన్ వాళ్ళు వెళ్ళిన తర్వాత గేట్ లాక్ చేయండి, నా కొడుకు కూతురుతో నేను ఈరోజు సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అంటూ ఇక రాజేశ్వరి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే, చూసావా అమ్మా అవని, రాజేశ్వరి ఎలా మాట్లాడుతుందో అని అంటుంటే ఇక అవని, నాన్న జరిగిందంతా చూశాను, నేనిప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి, భరత్ని ఆల్రెడీ పిన్ని పూర్తిగా మార్చేసింది, ఇప్పుడు భరత్కి ఏం చెప్పినా సరే వినే పొజిషన్లో లేడు, అలాగే నిజం తెలిసినా పల్లవి ఉన్న సిచ్యువేషన్లో పల్లవి కూడా పిన్నిని వదిలి అమ్మ దగ్గరికి రాలేదు, ఏదో ఒకటి చేసి అమ్మకి నచ్చ చెప్పాలి, అమ్మకి భరత్ తన కొడుకు కాదని తను అర్థం చేసుకునేలా చెయ్యాలి అంటూ ఇక అవని అయితే చక్రధర్తో చెప్తుంటే, చక్రధర్ ఏం మాట్లాడుతున్నావమ్మా, 25 ఏళ్ళుగా మీ అమ్మని వనవాసం చేసేలా చేశాను, ఇప్పుడు మీ అమ్మ నేను దూరమైన పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా ఉన్న వ్యక్తికి ఇప్పుడు తను ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్న కొడుకు తన కొడుకు కాదని చెప్తే మీ అమ్మ గుండె ముక్కలైపోతుంది, తర్వాత మీ అమ్మకి నా మోహం చూపించుకోలేను, ఎందుకు నాకు ఇంత మోసం చేశావని మీ అమ్మ నన్ను నిలదీస్తే
నేను తట్టుకోలేను అంటూ ఇక చక్రధర అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే, అవని చూడండి నాన్న, మీ బాధ నాకు అర్థమైంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం మాట్లాడకపోతేనే మంచిది. అమ్మతోనే నిదానంగా నేను చెప్పే వరకు మీరెవ్వరు కూడా నోరు విప్పద్దు అంటూ ఇక అవని అయితే వాళ్ళ దగ్గరైతే మాట తీసుకుంటుంది. ఇక్కడ చూస్తే మీనాక్షి అయితే భరత్ తనకి రోజు రోజు దూరం అవుతున్నాడు. కనీసం తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది కూడా మీనాక్షికి చెప్పడం లేదు. మీనాక్షిని అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక మీనాక్షి అయితే భరత్ చేస్తున్న పనులు చూసి తట్టుకోలేక తనలో తను కుమిలిపోతుంది. అలాగే భరత్ తనకి ఎక్కడ దూరం అవుతాడా అన్న భయం కూడా మొదలవుతుంది. ఇక మీనాక్షి అయితే భరత్ రాగానే ఆ ఉద్యోగం చేయొద్దని, అలాగే ఎప్పట్లాగే తను చేసే చిన్న జాబ్తోనే మనం సంతోషంగా ఉంటామని భరత్కి నచ్చ చెప్పాలి అంటూ మీనాక్షి అయితే భరత్ కోసం ఎదురు చూస్తుంది. ఇక భరత్ అయితే ఎప్పుడూ చాలా నైట్ టైం ఇంటికి వస్తాడు. ఇక భరత్ని చూసిన మీనాక్షి నాన్న భరత్ అంటూ భరత్ దగ్గరికి వెళ్ళబోతే భరత్ ఫుల్గా తాగేసి తూలుతూ వస్తాడు. ఒక్కసారిగా మీనాక్షి భరత్నలా చూసి షాక్ అయిపోతుంది. రే భరత్, ఏంట్రా ఇదంతా, నువ్వు మందు తాగావా అని అంటుంటే, చూడమ్మా, గొప్ప గొప్ప ఇళ్లల్లో మగవాళ్ళందరూ ఇలాగే పార్టీలు చేసుకుంటూ వస్తారు. అయినా నేను కావాలనేమి తాగలేదు. బిజినెస్ పార్టీలో పెద్ద పెద్ద డీలర్స్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కాస్త డ్రింక్ చేస్తారు. వాళ్ళతో పాటు మనం కూడా డ్రింక్ తీసుకోపోతే వాళ్ళు ఫీల్ అవుతారని కాస్త డ్రింక్ చేశాను. అయినా నేనేదో తప్పు చేసినట్టు నన్ను ఇలా రోడ్డు మీదే నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి? చూసేవాళ్ళు నా గురించి తప్పుగా అనుకోరా, పక్కకి తప్పుకో అంటూ ఇక పార్వతిని మీనాక్షిని పక్కకు గెంటేసి భరత్ అయితే లోపలికి వెళ్తాడు. ఒక్కసారిగా అలా మీనాక్షిని గెంటేసరికి ఇక ప్రణతి మీనాక్షిని పట్టుకుంటుంది. అత్తయ్య, మీకేం దెబ్బ తగ్గలేదు కదా? అసలు భరత్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. భరత్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది అంటూ ప్రణతి అయితే ఇంకా మీనాక్షికి నచ్చ చెప్పి తను అక్కడి నుంచి లోపలికైతే వెళ్తుంది. తాగి ఉన్న భరత్ని పట్టుకుని, భరత్, నువ్వు చేస్తుందేమీ బాగాలేదు అని గట్టిగా నిలదీస్తుంటే, ఏంటి నీకు కూడా మాటలు వస్తున్నాయి, నేను తప్పు చేశాను అంటావు, అంతే కదా? చూడు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను చేస్తున్న జాబ్ని చాలా పర్ఫెక్ట్గా, నీతిగా, నిజాయితీగా చేస్తున్నాను. అనవసరంగా వీళ్ళు చెప్పుకునే మాటలు విని నువ్వు నాతో గొడవ పడకు అంటూ ఇక భరత్ అయితే ప్రణతితో చెప్తూ, మర్చిపోయాను, మనం రేపటి నుంచి ఈ ఇంట్లో ఉండట్లేదు, మనం రాజేశ్వరి మేడం గారి ఇంట్లోనే ఉంటున్నాం అని అంటుంటే ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది. భరత్, ఏం మాట్లాడుతున్నావు? మనం రాజేశ్వరి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా అని అంటుంటే, అవును ప్రణతి, ఎందుకంటే అక్కడ మేడం కూడా ఒక్కరే ఉన్నారు. పైగా బిజినెస్ విషయంలో ఆవిడతో పాటు అక్కడే ఉంటే ఆవిడ ఇలాంటివి ఎక్కువ టెన్షన్ పెట్టుకోరు. పైగా వాటన్నింటినీ చూసుకునే బాధ్యత నాకే అప్పగించారు అని అంటుంటే, మరి నువ్వు నేను కాకుండా అత్తయ్య అని అంటుంటే, అమ్మ ఇక్కడే ఉంటుందిలే, అమ్మకి ఇదంతా అలవాటే, నువ్వు ఎక్కువ ఆలోచించకు అంటూ ఇక భరత్ అయితే అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ఆ మాటలన్నీ విన్న మీనాక్షి షాక్ అయిపోతుంది. అంటే చివరికి నన్ను కూడా భరత్ దూరం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడా అని చెప్పి ఇక మీనాక్షి అయితే చాలా బాధపడుతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భరత్ ఇంటికి రాకపోవడం